హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వచ్చేసి కోటి దీపోత్సవంకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి పల్లకి సేవ అవుతుందండి. ఎంతో ఘనంగా మరి స్వామివారిని పల్లకి సేవ తీశారు. ఒకసారి చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగా తీస్తున్నారో పల్లకి సేవ. అయితే ఈ పల్లకి సేవలో అక్కడున్న కమిటీ మాత్రమే ఈ సేవలో పాల్గొనాలి అంట. వేరేవారు ఎవరికి అవకాశం ఇస్తారు ఎత్తుకోనికి. కాకపోతే ఆ గుంపులో ఒక 2 నిమిషాలు నేను కూడా మోసాను. సేవ చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి చూడండి ఆ సేవలో ఎంత బాగుందో. జనం మాత్రం బీభత్సంగా వస్తున్నారండి సేవకి. చూస్తున్నారు కదా ఎంతమంది తోసుకుంటున్నారో అక్కడ. చూడండి చూడండి సేవకి ముంగట ఇవన్నీ చూస్తున్నారనమాట. చాలా బాగా చేశారు. కేరళ బ్యాండ్ పెట్టారు. అలాగే అభిషేకాలు కూడా చేశారండి. చాలా అద్భుతంగా చేశారు. పూజ మాత్రం నేను ఫస్ట్ టైం కాకపోతే అక్కడ నిలబడినిస్తలేదు, ఎక్కువసేపు అందరినీ తోసేస్తున్నారు. కానీ పల్లకి సేవ చాలా మంచిగా జరిగింది. చూడండి ఎలా వస్తుందో మన పల్లకి. శ్రీవారి మన హర హర మహాదేవ్ అని అంటూ ఆ పల్లకి సేవని చాలా బాగా తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి మన ఎన్టీఆర్ స్టేడియం అండి. ఎన్టీఆర్ స్టేడియం అంటే ఇది వచ్చేసి మన ఎగ్జాక్ట్ మన ఇంద్ర పార్క్ దగ్గర ఉంటుంది. చాలా బాగా చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవం అనేది చాలా వైభవంగా చేస్తారు. చూస్తున్నారు కదా, భక్తి ఛానల్ వాళ్ళు, భక్తి టీవీ ఛానల్ వాళ్ళు చేస్తారంట. నాకు కూడా అంత తెలియదు, బట్ అక్కడ పెట్టారు భక్తి టీవీ అని. సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారండి. అలాగే శివుడికి అభిషేకం కూడా చేస్తున్నారు. చాలా బాగా జరిగిందనమాట. చాలామంది వచ్చారు. దగ్గర 10,000 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి వేషధారులు కూడా చాలామంది వచ్చారు. పల్లకి సేవ చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇది జరుపుతారనమాట. చూస్తున్నారు కదా పల్లకి సేవది. చూస్తున్నారు కదా స్వామివారిని ఎలా కాంతిలతో తీసుకొస్తున్నారు. అలా పల్లకి సేవ చేసుకుంటా స్వామివారిని అక్కడే పెట్టేశారు. కోటి దీపోత్సవం ఇంత బాగా జరుగుతుందని నేను ఎప్పుడూ రాలేదు అసలు ఇక్కడికి. కానీ చాలా బాగా జరుపుతున్నారు కూడా. ఇది వచ్చేసి ఈ నెల 13 దాకానే ఉందంట. చూడండి అన్నీ ఎంత బాగా దీపాలు వెలిగించారో. ఇక్కడి నుంచి అక్కడ చుట్టూ దీపాలు వెలిగిస్తారు. అలాగే వచ్చిన భక్తులు కూడా దీపాలు వెలిగించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే చక్కగా అందరికీ మహాదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.